అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లెహంగా వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి అనమాట. కస్టమైజేషన్ లెహంగా అనమాట. నాకు 4 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేయమని చెప్పారు. కాకపోతే దీనికి హ్యాంగర్కి పెట్టాను కాబట్టి కొంచెం చిన్నగా కనిపిస్తుందండి. ఓపెన్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. ఇప్పుడు కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి. మొత్తము లెహంగా క్లాత్ అనమాట. దీన్ని మనకు వచ్చేసి వీళ్ళు 3 ఇంచెస్ కొంచెం పొడవు పెట్టమని చెప్పారు. 3 ఇంచెస్ మళ్ళీ లోపలికి బెల్ట్ పెట్టేసి లోపలికి మడిచి కుట్టేయమని చెప్పారనమాట. తర్వాత ఎప్పుడైనా మేము లెంత్ కావాలనుకుంటే పెంచుకుంటామని చెప్పారు. 6 ఇంచెస్ మొత్తము ఇలాగ చూడండి. 3 ఇంచెస్ ఇలా హాఫ్ హోల్డ్ చేసేస్తే మనకు 3 ఇంచెస్ ఇలాగ పెట్టేసుకొని మొత్తం ఇక్కడ ఒక కుట్టు వేసేయండి. బార్డర్ కింద వేరే చోట వేసామంటే దానికి కనిపిస్తుందన్నమాట. అదే బార్డర్ కింద అనుకోండి, బార్డర్కి లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఎక్కడైనా వేసామంటే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అతుకు అనేది ఇలాగ మెజర్ చేసుకుంటూ మొత్తం ఇలాగ కుట్టేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ మెజర్ చేసుకుంటూ మనము 3 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది కదా, తర్వాత దానికోసం అనేసి మనం చూసుకుంటూ మొత్తం ఇలాగ మెజర్ చేసుకుంటూ మొత్తం ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. మొత్తం ఇలా నీట్గా వేసేసేయండి. మొత్తం చూడండి ఇలాగ నీట్గా కంప్లీట్గా. ఇక్కడ బార్డర్ పైన కొంచెము జెర్రీ వర్క్ వచ్చింది కదా, దానిపైన వేసాను అనమాట కుట్టు. దానిపైన పడుకోకుండా ఆ జెర్రీ వర్క్ అనేది కూడా కనిపించేటట్లుగా నేను దానిపైన వేయకుండా ఇలాగ పెట్టాను అనమాట. చూడండి ఒకసారి మొత్తం ఇలా నీట్గా. ఎప్పుడైనా కూడా మనము బెల్ట్ వేసుకునేటప్పుడు పైకి కనిపించకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనము బార్డర్ కిందనే వేయాలండి. బార్డర్ పైన ఒకసారి ఇలాగ మెజర్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనము తిప్పినా కూడా దానికి కనిపించదు అనమాట. మనం బెల్ట్ వేసినట్టు అస్సలు కనిపించదు. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇలాగ బార్డర్కి బెల్ట్ కనిపించకుండా ఉండాలంటే ఎలాగ వేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఒకసారి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ కుట్టి వేసేసుకోండి. చూడండి మనం తిప్పేసామన్నమాట, ఎక్కడ కూడా మనం బెల్ట్ వేసినట్టు కూడా కనిపించదు. ఒకసారి దీనిపైన మనం ఇంకో కుట్టు వేసుకుందాం. ఎందుకంటే బెల్ట్ వేసాం కాబట్టి కొంచెం లేసుకొని ఉంటుంది. ఎందుకంటే ఆర్గంజా క్లాత్ అండి ఇది మొత్తము. దానికోసం అనేసి పైన ఒక కుట్టు ఇలాగా నీట్గా వేసేయండి. ఒక కుట్టు ఇలాగా నీట్గా మొత్తం ఇలా నీట్గా వేసేయండి. ఆ జెర్రీ వర్క్ అనే దాని కింద నేను ఇలాగ వేస్తున్నాను అన్నమాట. మొత్తము చూడండి ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ ఒక కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు సింపుల్గా మొత్తం ఇలా లాస్ట్ వరకు వేసేయండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలా వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా, లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా కొంచెం తక్కువ ఉందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు కొంచెము అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఇలాగ పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన మనము ఇలాగ జాయింట్ వేయండి. మొత్తం ఇలా నీట్గా దీనిపైన పెట్టేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగా ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేస్తున్నాం అన్నమాట. మొత్తం ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు వదిలానంటే లైనింగ్ తక్కువ ఉందన్నమాట. మనం మెయిన్ క్లాత్ కూడా కొంచెం అలా మడుచుకొని కుట్టుకుంటే తర్వాత అంటే లైనింగ్ సరిపోయేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి మనము. దానికోసం అనేసి మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఫ్రిల్స్ ఇలాగా పెట్టేసుకోండి. మొత్తం ఇలా మడిచేసుకుంటూ నీట్గా ఇలా పెట్టేసేయండి. మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసినది పెట్టేసాము. ఇప్పుడు ఓన్లీ మెయిన్ క్లాత్ పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ కొంచెం తక్కువ ఉంది లైనింగ్ది, దానికోసమని మనము
ఇలా అడ్జస్ట్ చేసుకోవాలని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం ఇలాగా పెట్టేసి అడ్జస్ట్ చేసేయండి. మొత్తము ఇలాగ పెట్టేసి మడిచేసి మొత్తం ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేయండి. లాస్ట్ వరకు ఇలాగ పెట్టేసేయండి. మొత్తం ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగ జాయిన్ చేసేయండి. దీని సైడ్ కూడా అలాగే నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు ఇలా వేసేయండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఒకసారి కట్ చేసేయండి. మొత్తం ఇప్పుడు కింద లెహంగా మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ మడిచి కూడా కుట్టేసుకోవాలి మనము. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ భాగాన ఒకసారి మనము ఇలాగ మడుచుకొని ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలాగ మడుచుకొని ఇలాగ ఒక కుట్టు వేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే వేసేయాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేశారు కదా, ఇప్పుడు మనము అక్కడ కుచ్చు ఒకటి ఊడిపోయింది, దానికోసం మళ్ళీ కుట్టు వేసేసాను. తర్వాత ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేయండి. జాయిన్ చేసే ముందు దీనికి మనము పైన నాడ పెట్టుకునేందుకు ఒక పట్టీ కావాలి కదా, దానికి ఇలాగ మెజర్ చేసేసుకొని మనము తర్వాత దాన్ని బట్టి ఆ మెజర్ చేసిన దానికి డబల్ ఇలా క్లాత్ తీసుకొని, అంటే దాన్ని డబల్ ఫోల్డ్ చేసి తీసుకున్నాం కదా, దానికోసమని మనకున్న క్లాత్ ఇక్కడికి మార్క్ చేసి 6 ఇంచెస్ అండి. మొత్తం 6 × 6 2 12 కదా, 12 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకొని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మనము ఇలాగ లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టేసి ఇలాగ ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోండి. మొత్తం ఈ సైడ్ కూడా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం ఇలా నీట్గా కట్ చేయండి. తర్వాత ఇలా మడిచి దీనికి ఇలాగ పెట్టేసి మనము కొంచెం ఫస్ట్లో వదలండి, ఎందుకంటే తర్వాత మనము మడిచి కుట్టేటప్పుడు దాన్ని లోపలికి మడిచేద్దాం. తర్వాత ఇక్కడ నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలాగ దీనికి లెహంగా పైన పెట్టేసి ఈ పట్టీ అనేది ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా జాయిన్ చేసేయండి. తిప్పి దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. నీట్గా ఉంటుంది చూడండి, ఫ్రిల్స్ ఎలా బాగా కనిపిస్తున్నాయో. తర్వాత దీన్ని కూడా ఇలా మడిచేసి ఇక్కడ కొంచెం చిన్నగా 1 ఇంచు మడుచుకొని ఇలాగా దానిపైన పెట్టేసి ఇలా కుట్టేసేయండి. మొత్తం ఇలాగ మడిచేసి దానిపైన ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం నీట్గా ఇలా దానిపైన ఒక స్టిచ్ వేసేసేయండి లాస్ట్ వరకు. లాస్ట్ను కూడా కొంచెం ఇలాగ మడిచి ఇలాగా కుట్టు వేసేయండి మొత్తము. ఇప్పుడు దీనికి లాస్ట్లో ఒక కుట్టు ఫైనల్ స్టిచ్ వేసేయండి లెహంగాకి. నేను తిప్పించి ఇలాగా చూడండి, మనం ఎక్కడైతే మడిచి కుట్టామో అక్కడ నుంచి కొంచెము పైకి అన్నమాట ఇలాగ మడిచి ఇలాగ పెట్టేసుకొని నీట్గా
ఒక కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక కుట్టు కూడా అలాగే వేసేయండి. తర్వాత మొత్తం మనము లెహంగా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు జాకెట్ అనమాట, ఇది బ్లౌజ్ పీస్, బ్లౌజ్ది అనమాట మొత్తము. దీన్ని కూడా ఇలాగ మొత్తం నీట్గా ఇలాగ పెట్టేసుకొని మొత్తము ఇలా నీట్గా దీన్ని కూడా నేను ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసి పెట్టాను అనమాట. తర్వాత దీన్ని వచ్చేసి మనము షోల్డర్కి అటాచ్ చేయాలి. తర్వాత దీన్ని మనము ఇలా పెట్టేసుకొని మొత్తము కుట్టేసుకున్నాం కదా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనము దీనికి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. దీనికి కూడా బ్లౌజ్కి దానికోసము మొత్తము ఇలాగ మెజర్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, దీని క్లాత్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ పెంచమని చెప్పారు కస్టమర్. దానికోసం అనేసి మనము 3 ఇంచెస్ మెజర్ చేసి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. దీనికి కూడా మనం బ్లౌజ్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత దానికోసం అనేసి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి ఫ్రిల్స్ పెట్టేసుకోండి. 6 ఇంచెస్ మార్క్ చేసుకొని చూడండి, 3 ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా మెజర్ చేసిన తర్వాత ఇలా నీట్గా మెజర్ చేసిన తర్వాత దానిపైన మనం క్లాత్ తీసుకొని ఇలాగా మనం కట్ చేసుకొని మొత్తము పైన మనము 3 ఇంచెస్ తగ్గించామన్నమాట బ్లౌజ్. అలాగే దీనికి 3 ఇంచెస్ మనం ఇలా గీసుకుంటూ మనం మార్క్ చేసుకోండి. మొత్తము బ్లౌజ్కి 6 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి మార్క్ చేసుకోండి. మొత్తము ఇలా 6 ఇంచెస్ ఇలా నీట్గా జరుపుకుంటూ 6 ఇంచెస్ మొత్తం క్లాత్ అంతా కూడా ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ మనము ఇలాగా జరుపుకుంటూ మార్క్ చేసుకుంటూ పెట్టుకేసుకోండి లాస్ట్ వరకు. మొత్తం అన్నిటికి కూడా 6 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి లాస్ట్ వరకు మొత్తం క్లాత్. మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టేసుకొని ఎలా మార్క్ చేసుకోవాలనేసి నేను చాలా స్లోగా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మొత్తం ఇలాగ పెట్టేసి మొత్తం ఇలాగ మెజర్ చేసిన తర్వాత మొత్తం లాస్ట్ వరకు తర్వాత ఇలాగ మెజర్ చేసుకొని 6 ఇంచెస్ మీకు అర్థం అవ్వాలనేసి నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. మొత్తము చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అంతా ఇలాగే ఉంటుందండి. కాకపోతే సైజ్ ఒకటి ఎక్కువ ఉంటుంది అంతే. చిన్నపిల్లలకి కొంచెం తక్కువ, పెద్ద పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. దానికోసం అనేసి మొత్తం సేమ్ టు సేమ్ అంతే. పెద్ద పిల్లలు కూడా ఇలాగే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలాగే దానికి కూడా ఫ్రిల్స్ ఇలాగే పెట్టేసుకోవాలి. అటాచబుల్ అండ్ డిటాచబుల్ కూడా మనం చేయొచ్చు. మన అటాచబుల్ అండ్ డిటాచబుల్ ఓని కూడా దీనికి స్టిచ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ వీడియోలో. మొత్తం ఈ లెహెంగాకి మొత్తం అటాచబుల్ అండ్ డిటాచబుల్ చేసిన తర్వాత మనం కావాలనుకుంటే ఓని ఉంచుకోవచ్చు, లేకుంటే కనుక లంగా జాకెట్ లాగా అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఓని పెట్టుకొనైనా మనము వేసుకోవచ్చు అన్నమాట. మొత్తము ఇది 4 ఇయర్స్ బేబీది కాబట్టి మనము ఇలాగా చేయొచ్చు. పెద్ద పిల్లలు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇలాగ మెజర్ చేసేసేయండి. ఓని వచ్చేసి నేను సార్ వాళ్ళు ఆల్రెడీ ప్రిల్సా సార్కి పెట్టుకోకుండా నేను ఆల్రెడీ స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో. మొత్తం ఫ్రిల్స్ కూడా మొత్తము కుట్టు వేసేసి జరగకుండా అలాగే ఉంటుందన్నమాట. ఓన్లీ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ బెల్ట్ వరకు అయితే ఓకే సరిపోతుందన్నమాట. మొత్తము ఇలాగ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనము మార్క్ చేసిన విధంగా మొత్తం నీట్గా కట్ చేసేయాలి. మొత్తం ఇలా మనం మార్క్స్ పెట్టుకున్న విధంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. లాస్ట్ వరకు ఇలా నీట్గా కట్ చేసేయండి ఈ క్లాత్ని. మనము
మెజర్ చేసుకున్న విధానం బట్టి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత దీన్ని మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు దీనికి అటాచ్ చేసేయాలన్నమాట. దీనిపైన ఇలాగ పెట్టేసి నీట్గా మొత్తం కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేయాలన్నమాట. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇలాగ పెట్టేసుకొని మొత్తము జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఇలా రెండు జాయిన్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా మొత్తం అంతా కుట్టు వేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా మొత్తం నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత జాయిన్ చేసిన తర్వాత దానిపైన తెప్పించి ఇట్లా లైనింగ్ మీద కుట్టుబడేట్టుగా ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మెయిన్ క్లాత్ మీద పడకూడదండి, ఓన్లీ లైనింగ్ మీదనే పడేటట్లు కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇలా నీట్గా మొత్తం లాస్ట్ వరకు కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేసిన తర్వాత థ్రెడ్ కట్ చేయండి. తర్వాత తిప్పించి చూడండి, దాన్ని తిప్పించి ఇలాగ నీట్గా ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసేయాలన్నమాట. తర్వాత దీనికి ఒక లూజు కుట్టు వేయండి, ఎందుకంటే మనం జరగకుండా ఉండేందుకు. తర్వాత ఈ సైడ్ మనం కుట్టు వేసుకునేటప్పుడు జరగకుండా ఉండేందుకు అనమాట. మొత్తం ఇలాగ నీట్గా కుట్టు వేయండి, లూజ్ కుట్టు వేసేయండి. మొత్తము ఇలా నీట్గా లూజ్ కుట్టు మనం ఇలా కుట్టుకుంటూ జరుపుకుంటూ రండి. నీట్గా జరుపుకుంటూ నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేసుకోవాలన్నమాట. తర్వాత దాని పై భాగాన కూడా ఒక కుట్టు వేసేయాలి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు లాస్ట్ వరకు. అర్థమవని వాళ్ళు చాలామంది ఉంటారండి, అందుకని ఇంత స్లో ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట. స్లోగా పెట్టండి అని అడుగుతున్నారు చాలామంది, అందుకోసమే నేను చాలా స్లోగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియో. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా చూడండి, కుట్టు లూజ్ కుట్టు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత దీనికి అటాచ్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎడ్జెస్లో కూడా ఏమైనా ఇలాగా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. బ్లౌజ్కి కింద భాగాన పెట్టేందుకన్నమాట. బాడీ పార్ట్ ఉందా దాని కింద ఇవి ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి. దానికోసమని ఇలాగ మొత్తము నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఈ పీస్ ఎండింగ్ వరకు మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట.
మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుచ్చి పెట్టేసుకోండి. మొత్తం ఇలాగ వచ్చేసింది చూడండి, ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇలా తీసుకున్న క్లాత్ని మొత్తం ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కుచ్చి పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా దగ్గరికి ఇలా కుచ్చి పెట్టేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఇలా కుచ్చి పెట్టేసుకోండి. తర్వాత ఈ సైడ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా మనం అలాగే కుచ్చి పెట్టేసుకోవాలన్నమాట. చూసుకొని ఎంతవరకు ఉందనేసి తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా కుచ్చి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా కుచ్చి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా కుచ్చి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా కుచ్చి పెట్టేసుకోండి. తర్వాత మనం తీసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి లైనింగ్వి దానిపైన పెట్టేసుకొని ఇలాగ నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీనిపైన లాస్ట్ వరకు కూడా మనకు కుచ్చు అవసరం లేదనమాట. తర్వాత ఎక్స్ట్రా ఉందనేసి నేను కొంచెం కుచ్చు తీసేసాను. మీకు అవసరం లేదనుకుంటే అలాగే ఉంచుకోండి. తర్వాత ఇలా నీట్గా పై భాగాన ఒక కుట్టు వేసేయండి. ఇలా పెట్టేసి దీనిపైన ఒక కుట్టు వేయండి. ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ వచ్చేసినట్టుగా నీట్గా ఇలాగ ఒక కుట్టు వేయండి. తర్వాత దీన్ని ఇలాగ మడిచేసి కొంచెము మనము చూడండి ఇలాగ మడిచేసి, అంటే బుగ్గ కొంచెం పైకి కనపచ్చేటట్టుగా ఉండాలనేసి దీన్ని అలాగ జరిపి పెట్టాను అనమాట. మొత్తము దీన్ని ఇలాగ నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా చూడండి ఇలాగ వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. చూడండి బుగ్గ ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే నీట్గా మనం కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఈ బుగ్గ హ్యాండ్స్కి వచ్చేసి మనం లేస్ యూస్ చేయాలి. 2 బార్డర్స్ ఉన్నాయి కదా, 2 బార్డర్స్ పెట్టాలా, ఒక బార్డర్ పెట్టాలా, ఓన్లీ ఇలాగా కర్వ్స్ వచ్చాయి కదా అది పెట్టాలని అన్నీ చూస్తున్నాను అనమాట. తర్వాత ఓన్లీ ఇలా కట్ వర్క్ వచ్చినది మాత్రమే పెడుతున్నాను. దీన్ని 2 హాఫ్ చేసేయండి, ఇంత పెద్దగా బాగాలేదనమాట. తర్వాత నేను ఓన్లీ కట్ వర్క్ మాత్రమే పెట్టాలనుకున్నాను. మొత్తం ఇలాగా దీనికి మధ్యలోకి ఒక పాయింట్ పెట్టేసుకొని ఇలా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఈ కట్ వర్క్ ఉన్న క్లాత్ మార్క్ మాత్రమే నేను కట్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ లేస్ ఉంటే అది యూస్ చేసి కుట్టేసేసుకోండి. మొత్తం ఇలాగా పెట్టేసేయాలన్నమాట. చూడండి నేను ఇక్కడ బాల్ పెన్ పెట్టాను. ఇలాగ దీనికి ఇలాగ కుట్టేసేయాలనేసి తర్వాత ఇలాగ మడిచి మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు చూడండి ఇలాగ ఎంత నీట్గా వచ్చేసిందో. 2 హ్యాండ్స్ ఇలాగా నీట్గా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేటివి మొత్తము ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా దీన్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. షోల్డర్స్ జాయిన్ చేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే షోల్డర్ జాయిన్ చేయండి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసి మనం ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ముందర క్రాస్ తీసుకుంటున్నాం. ముందర ఈ సైడ్ కూడా బ్లౌజ్కి అనమాట క్రాస్ తీసుకుంటున్నాం. మొత్తం ఇలా క్రాస్ తీసుకున్న దాన్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనము క్రాస్ తీసుకోవాలన్నమాట.
మొత్తం ఇలా నీట్గా క్రాస్ తీసేసుకోవాలి. క్రాస్ తీసుకున్న దాన్ని ఇలాగ పెట్టేసి మొత్తము ఇది రైట్ సైడ్ అనమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఇంకొక కుట్టు అలాగే దానిపైన ఇలా తిప్పించి ఇలా కుట్టు వేసేయండి. మొత్తం ఓపెన్ చేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేయాలి. మొత్తం దాన్ని కూడా ఇలాగ పెట్టేసి ఎక్స్ట్రా ఎంత కట్ చేసేసేయాలి. తర్వాత దీన్ని కూడా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. దీన్ని కూడా ఇలాగ పెట్టేసి మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మళ్ళీ ఇలాగా ఈ సైడ్ కూడా ఇలాగ నీట్గా కుట్టు వేసేయండి లాస్ట్ వరకు. తర్వాత ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రాస్ ఉండేటి మొత్తం ఇలా హ్యాండ్స్కి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. చూడండి 2 హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చేసాయో. తర్వాత మనం ఇలాగ పెట్టేసుకొని దీని హ్యాండ్ సైజ్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన మెజర్మెంట్స్తో ఇలా చూసేసుకొని తర్వాత ఆమ్ హోల్ దగ్గర మొత్తం ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక కుట్టు వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక కుట్టు వేయండి. డబుల్ స్టిచ్ వేసుకోండి ఫైనల్ స్టిచ్ కాబట్టి. తర్వాత మొత్తం ఇలా నీట్గా వచ్చేసింది చూడండి మొత్తము. ఇప్పుడు మనము ఈ స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ ఫ్రిల్స్ మనం కుట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు దీనికి స్టిచ్ చేసేయాలన్నమాట. చూడండి మెజర్మెంట్ సరిపోయిందా లేదన్నా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనము బ్లౌజ్కి వచ్చేసి టక్స్లు వేసుకోలేదన్నమాట. ఇప్పుడు టక్స్లు వేసేసుకుందాం. ఫ్రంట్ సైడ్ 2 అండ్ ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేయండి. మొత్తం తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఒక టక్స్ వేయండి. ఈ సైడ్ కూడా అలా నీట్గా టక్స్ వేసేయాలన్నమాట. తర్వాత దీన్ని ఫ్రిల్స్ మనము కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ ఇలాగ పెట్టేసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ తర్వాత కట్ చేద్దాము. మొత్తం ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలాగ కుట్టు వేసేసుకోండి. మొత్తము తర్వాత ఇప్పుడు మనము బెల్ట్ కోసం అన్నమాట దీనికి ఓని అటాచ్ చేసేయాలి. స్టిచ్ చేసి తర్వాత ఇది పెట్టుకోవచ్చు, తీసేయచ్చు అనమాట. డిటాచబుల్ అనమాట. ఓని వచ్చేసి మొత్తం ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఓని ఫ్రిల్స్ అన్ని పెట్టేసి కుట్టేసిన తర్వాత దాన్ని అటాచ్ చేద్దాము. తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము ఇప్పుడు పైపింగ్ వేసేద్దాం. ఇలా పైపింగ్ పెట్టేసి పైపింగ్ థ్రెడ్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇలా నీట్గా మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టేసేయండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రాని ఇలాగా మడిచేసి ఇలాగా కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా
కుట్టు వేసేయండి. తర్వాత ఇక్కడ కొంచెం అడుగుతుందనమాట, అందుకని నేను కతుకులు పెట్టుకుంటున్నాను. తర్వాత దాన్ని తిప్పించి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. ఇలా నీట్గా కుట్టు వేసేయండి మడిచి. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఓనీ స్టిచ్ చేసుకోవాలి. మొత్తము ఓనీకి వచ్చేసి మొత్తం ఫస్ట్ మనము తీసుకున్న క్లాత్ని ఇలాగ పెట్టుకున్నాం కదా, వీటిని ఇలాగ కట్ చేసి పెట్టాను ఆల్రెడీ నేను. దీన్ని రెండు జాయిన్ చేయాలి ఫస్ట్ మనము, అంటే లెంత్ సరిపోవాలి కదా, దానికోసం అనేసి ఇలాగా మొత్తము జాయిన్ చేయాలన్నమాట ఫస్ట్ దీన్ని. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని రెండు జాయిన్ చేయండి. మొత్తం ఈ రెండింటిని ఇలాగ జాయిన్ చేసేయండి. మీకు అర్థం కాదని చాలా స్లోగా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకటి అర్థం కాకుండా ఒకటికి రెండు సార్లు చూస్తే చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇది చాలా పొడుగుంది అనిపించింది. తర్వాత దీన్ని హాఫ్ చేసేసి ఈ సైడ్ కొంచెం ఈ సైడ్ కొంచెం అటాచ్ చేయాలన్నమాట. తర్వాత ఇలా మడిచేసి ఇలా కుట్టేయాలి. మొత్తం నీట్గా చూడండి. లెంత్ ఎక్కువ అవుతుందేమో అనిపించింది నాకు బెల్ట్కు. తర్వాత దీన్ని ఇలాగ మనము మడిచేసి కట్ చేసి దీన్ని కూడా అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా అనిపించింది నాకు, దానికోసం అనేసి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగే జాయిన్ స్టిచ్ చేసేయండి. తర్వాత లైనింగ్ అటాచ్ చేద్దాం దానికి. మొత్తం దీన్ని ఇలాగ పెట్టేసి దీన్ని అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేయండి. ఈ సైడ్ కూడా అలాగే ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఇప్పుడు లైనింగ్ క్లాత్ దీనిపైన పెట్టేసి ఇలాగ స్టిచ్ చేసేసుకుందాం. మొత్తం నీట్గా దీన్ని ఇలాగ స్టిచ్ చేసేద్దాం. ఈ సైడ్ కూడా అలాగే తిప్పి కుట్టేయండి. ఎక్స్ట్రా పీసెస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. తర్వాత దీన్ని తిప్పించేసుకుందాం. దీన్ని తిప్పించేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసేయండి. ఇలాగా దీనిపైన ఇంకొక కుట్టు వేసి ఇలాగా కుట్టు వేయండి పై భాగాన. లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత దీనిపైన కూడా ఒక కుట్టు వేయండి. కుట్టు వేసేసిన తర్వాత దీన్ని కొంచెం కింద మడిచి కుట్టండి.
ఎందుకంటే వెడల్పు ఎక్కువ అనిపించింది నాకు, దానికోసం అనేసి ఇలాగ మడిచేసి ఒక కుట్టు వేయండి. దాని నుంచి ఇలా మడుచుకొని నీట్గా ఇలాగ ఒక స్టిచ్ వేసేయండి. నీట్గా మడిచేసి లాస్ట్ వరకు కుట్టు వేయండి. తర్వాత ఈ ఎడ్జ్లో మడిచి కొంచెం కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇది ఓని అనమాట. దీనికి లేస్ అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము దీనిపైన పెట్టేసి మొత్తము ఈ చివరన ఇలాగ లేస్ అటాచ్ చేయాలన్నమాట. మొత్తం లేస్ ఇలాగ వచ్చేస్తుంది చూడండి. మొత్తం లాస్ట్ వరకు లేసి ఇలాగ మొత్తం ఓని చుట్టూరు మూల కొంచెం కతుకు పెట్టుకొని ఇలా తిప్పుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత దీన్ని తిప్పించి ఇలా కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా అనేది క్లాత్ మొత్తం కట్ చేసేయండి. తర్వాత దీన్ని ఇలాగా మనము కుచ్చుళ్ళు పెట్టాలన్నమాట. మనము శారీకి పెట్టుకుంటాం కదా, అలాగ పెట్టేయాలి. తర్వాత దీన్ని ఇలాగ మడిచేసి దీనికి ఒక బాల్ పెన్ పెట్టేయాలన్నమాట. ఇక్కడ చివరిన కుట్టు వేయండి. మొత్తం ఇలా సర్దేసి మొత్తం ఇలాగ పెట్టేసి మొత్తం దీన్ని కూడా ఇలాగ పెట్టేసి మొత్తం నీట్గా ఇక్కడ కూడా ఒక బాల్ పెన్ పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేయాలన్నమాట. ఇక్కడ కూడా ఒక స్టిచ్ పెట్టేయండి. మొత్తం ఇలా నీట్గా కుచ్చులు పెట్టేసినాం కదా, ఇలా పెట్టేసి దీనికి నీట్గా అలా పెట్టేసేయాలి. ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత దీన్ని మడిచిన దాన్ని అంతా కూడా ఇలాగా ఒక స్టిచ్ వేసేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత ఇప్పుడు మనము కుట్టుకున్న బెల్ట్కి ఇలాగ అటాచ్ చేసేయాలన్నమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం ఇలాగ వచ్చేస్తుంది అనమాట.